హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే మేక కాళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక 10 మిరియాలు తీసుకొని మెత్తగా ఇలా దంచేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అలాగే పుదీనా ఇంకా మూడింటిని మెత్తగా ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మేక కాళ్ళని అయితే పసుపు వేసి కొన్ని వాటర్ వేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి ముద్దని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న మేక కాళ్ళ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకొని కలిపేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి దగ్గరగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. అంతే ఫ్రెండ్స్, మేక కాళ్ళ కూర రెడీ. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.